ఎప్పుడు కూడా నేను ఒక లీడర్ను, నేను ఒక పాలిటిషియన్ కాకుండా ఫ్రెండ్ మాతో ఎంత అంటే చూడవే కొంచెం వీళ్ళు తక్కువ చేయి, తక్కువ చేయి, వీళ్ళు అట్లా చూసుకో, ఇట్లా ఏం చేద్దాం తప్పదు మాకు, ఇట్లా చాలా గ్రేట్ పర్సన్. నాకు ఈ ప్రివిలేజ్ ఇచ్చినందుకు నేను మీకు కృతజ్ఞత తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఓకే సమ్మన్న, నేను ప్రాక్టీస్ చేసి స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు అయింది. సారు తనంతట తాను, నాకు తెలియదు అప్పటి వరకు కూడా, తనంతట తాను పరిచయం చేసుకున్నారు. అప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రతిసారి నాకు కాల్ చేయడము, పలానా వ్యక్తి బీజస్తుడే, వానికి ఏం లేదు, తక్కువ చేయి. మేము కూడా బాగా హానర్ చేస్తాను. అడిగేటువంటి విధానం ఎట్లుంటుందంటే మనం తప్పనిసరి ఏ విధంగానైనా సహాయం చేయాలని అనిపించే విధంగా ఉంటుంది. తర్వాత అందరము డాక్టర్లు అందరూ కూడా తనంటే గౌరవము, అందరము తన మాటకు విలువిచ్చి తప్పకుండా పేషెంట్స్కు బిల్లు లోపల కానీ ఇంకేదైనా ఎంజిఎంలో సర్వీస్ గురించి కూడా కాల్ చేసేవారు. నేను ఎంజిఎంలో ఉన్నప్పుడు చాలామంది పేషెంట్ల గురించి, వాడి పరిస్థితి ఎట్లా ఉన్నది, వాళ్ళ భార్య పిల్లలు వారి మీద ఆధారపడి ఉన్నారు, ఈ రకంగా వాళ్ళ గురించి, పేద ప్రజల గురించి ఎప్పటికీ అందుబాటులో ఉండి తను గ్రౌండ్ లెవెల్లో స్టార్ట్ చేసి మెడికల్గానే కాకుండా ఇక అన్ని డిపార్ట్మెంట్స్లో ఇదే విధంగా చేసి ఉంటారు. తను మాకు ఓన్లీ వైద్యం సంబంధించి తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. తను ఒక బేసిక్ లెవెల్ నుంచి ఒక నాయకత్వ లక్షణాలతోని సౌమ్యంగా వండుకుంటా తను ఈ స్థితికి రావడం అనేది గర్వకారణము. మన కాన్స్టిట్యున్సీకి మనందరం గర్వించేటువంటి ఒక ఉత్తమమైనటువంటి ప్రజానాయకుడు మనకు రావడం, భవిష్యత్తులో కూడా ఆయన మనం అందరం సపోర్ట్ చేసి మనం గెలిపించుకోవాలి. ఆయన మినిస్టర్ కావడం కూడా చూడాలి మనం.